అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about set number 26. ఈ సెట్ నెంబర్ 26లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 11th March 2025 సెకండ్ షిఫ్ట్ అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. మిస్టర్ మ్యాక్స్మిలియన్ ఏ బిందువు నుండి ప్రారంభించి దక్షిణ దిశగా 26 కిలోమీటర్లు నడుస్తాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం. ఇక్కడ నుంచి దక్షిణ దిశగా అంటే సౌత్ సైడ్ 26 కిలోమీటర్లు నడుస్తాడు, 26. ఆ తర్వాత కుడివైపు 23 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది, నాకు ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి నా లెఫ్ట్ సైడ్ వాడికి కుడివైపు అవుతుంది. 23 కిలోమీటర్లు వెళ్తాడు. మళ్ళీ కుడివైపు 32 కిలోమీటర్లు వెళ్తాడు, అంటే అప్వర్డ్ వెళ్తాడు. 32 కిలోమీటర్లు వెళ్తాడు. ఓకే, మళ్ళీ కుడివైపు 31 కిలోమీటర్లు వెళ్తాడు. కుడివైపు అంటే ఇటు సైడ్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 31 వెళ్తాడు, 31. ఓకే, చివరగా కుడివైపు తిరిగి 6 కిలోమీటర్లు. కుడివైపు అంటే డౌన్వర్డ్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 6 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, పాయింట్ పి వద్ద ఆగాడు. పాయింట్ ఏకి చేరడానికి షార్టెస్ట్ దూరం మరియు దిశ అంటే డైరెక్షన్ డిస్టెన్స్ ఏంటిదని అడిగాడు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏ డైరెక్షన్ అవుతుంది? ఈ డైరెక్షన్ అవుతుంది. ఓకే, ఈ డైరెక్షన్ అంటే పడమర, వెస్ట్. ఇప్పుడు చూసుకుంటే ఇటు సైడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్వర్డ్ 26 ప్లస్ 6 ఎంత? 26 6 ఎంత? 32. డౌన్వర్డ్ 32 వచ్చిండు, అప్వర్డ్ 32 పోయిండు, బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, లెఫ్ట్ సైడ్ 23 ఇచ్చిండు, రైట్ సైడ్ 31 ఇచ్చిండు. ఇది బ్యాలెన్స్ కావాలంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 8 డిఫరెన్స్ ఉంది. 8 కిలోమీటర్లు ఏ డైరెక్షన్లో రావాలి? పడమర డైరెక్షన్లో రావాలి. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABCDEF మరియు G గోళాకార టేబుల్ చుట్టూ మధ్యన ఎదుర్కొని చూస్తున్నారు. ఓకే, ఇక్కడ డ్రా చేసుకుందాం. ఒక రౌండ్ టేబుల్ చుట్టూ ABCDF G అనేవాళ్ళు కూర్చున్నారంట. సి అనేవాడు జీకి రెండవ ఎడమవైపున కూర్చున్నాడు. ఇక్కడ జి అనుకుంటే ఈ జీకి రెండవ ఎడమవైపు 1 2, రెండవ ఎడమవైపు ఎవరు కూర్చున్నాడు? సి అనేవాడు కూర్చున్నాడు. ఓకే, బి సికి 4వ కుడివైపున కూర్చున్నాడు. 4వ కుడివైపున అంటే 1 2 3, 4వ కుడివైపున ఎవరు కూర్చున్నారు? బి అనేవాడు కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏ డికి వెంటనే కుడివైపున కూర్చున్నాడు. ఓకే, ఎఫ్ ఏకి రెండవ కుడివైపున కూర్చున్నాడు. ఎఫ్ అనేవాడు ఏకి రెండవ కుడివైపున కూర్చున్నాడు. ఓకే, ఏ అనేవాడు డికి కుడివైపున, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి అనేవాడు ఉంటే డికి కుడివైపున ఏ అనేవాడు ఉంటే, ఓకే, ఎఫ్ అనేవాడు ఏకి రెండవ కుడివైపు, జీ తర్వాత ఎఫ్ రెండవ కుడివైపు, బ్యాలెన్స్ అయిపోయింది ఇంతవరకు. ఓకే, ఇప్పుడు ఇంకా ఎంతమంది? ABCDEFG అంటే 7 రావాలి. ఇక్కడ ఎంతమంది వచ్చారు? 6 వచ్చారు. మిగిలిన వాడు ఎక్కడ ఉంటాడు? అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాడు. ఓకే, మిగిలిన వాడు ఎవడు? ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, సారీ ABCDE రాలేదు. ఈ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏవాడు అడిగాడు? బితో సంబంధించి ఏ స్థానం ఎక్కడుంది అన్నాడు. బి విత్ రెస్పెక్ట్ టు బి ఏ స్థానం ఎక్కడుందంటే బి అనేవాడికి కుడివైపు ఇది అవుతుంది, ఎడమ వైపు ఇది అవుతుంది కాబట్టి బికి ఎడమ వైపు రెండో స్థానంలో ఏ అనేవాడు ఉన్నాడు. ఎడమ వైపు రెండో స్థానం, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన సంఖ్యల మధ్య సంబంధాన్ని అనుసరించే జతను ఎంచుకోండి. ఓకే, చూద్దాము. ఫస్ట్ బిగ్ నెంబర్ ఉంది కదా, ఈ బిగ్ నెంబర్ని మనం ఎట్లా ఆప్టైన్ చేసుకోవాలి? స్మాల్ నెంబర్స్ ద్వారా ఆప్టైన్ చేసుకోవాలి. ఐదర్ ప్లస్ చేయడమా, మైనస్ చేయడమా, ఇంటూ చేయడమా. ఇక్కడ ఆపరేషన్లు అంటే డిఫరెంట్ ఆపరేషన్ చేయమన్నాడు. ఓకే, అంటే ఇట్లా వీడు ఇచ్చిన మీనింగ్ విడగొట్టి ఆపరేషన్ చేయకూడదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 12 అనేది ఉంది కదా, కంప్లీట్ మొత్తం సంఖ్యపై చేయాలి. అంటే 12 అంటే 12కే తీసుకోవాలి. ప్లస్ చేయడమైనా, మైనస్ చేయడం, ఇంటూ చేయడం. 1కి చేసి 2కి చేయకుండా ఉండకూడదు. అంటే కంప్లీట్ నెంబర్కి చేయాలని దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. 9 + 8 చేద్దాం. ఎంత వస్తుంది? 9 + 8 చేస్తే 17 వస్తుంది. 17 కాదు. ఓకే, 9 × 8 చేద్దాం. 9×72 సాటిస్ఫై అయింది. 12×5 = 60 సాటిస్ఫై అయింది. సో రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది మనకి థర్డ్ నెంబర్ అనమాట. 15×5 = 75. ఓకే, ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎందుకంటే 18×2 = 36, 9×2 = 180, 13×4 = 52 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో లింక్ను 8426గా, NIKEను 2438గా రాశారు. ఆ కోడ్ భాషలో ఈకి అంటే ఈకి మ్యాచ్ అయ్యే లెటర్ ఏంటిది ఆ కోడ్ భాషలో అని అడిగాడు. చూద్దాం. ఈ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇందులో NIK ఉంది, ఇందులో NIK ఉంది. ఓకే,
ఎన్ఐకే ఇందులో ఉంది. ఇప్పుడు నెంబర్ చూద్దాం. 8426లో 8 ఉంది, 4 ఉంది, 2 ఉంది, 6 లేదు. ఇప్పుడు 6 ఎల్కి ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకే, ఈకి ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరమాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని కింద 4 అక్షర సమితుల్లో 3 ఒకే విధంగా ఉన్నాయి. ఒక గ్రూప్ ఏర్పరుస్తే ఆ గ్రూప్లో చెందిన సముదాయం అన్నాడు. ఏం లేదు, ఇక్కడ 4 ఆప్షన్లలో 3 ఒక రూల్ని ఫాలో అయితే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ఎస్ అంటే 19, ఓ అంటే 15. ఎంత తగ్గింది? 19, 15 అంటే 4 తగ్గింది. ఓకే, నెక్స్ట్ ఓ అంటే 15, వి అంటే 22. ఎంత పెరిగింది? 7 పెరిగింది. ఓకే, ఈ చూద్దాం. ఈ అంటే 5, ఏ అంటే 1. ఎంత తగ్గింది? -4 తగ్గింది. ఓకే, నెక్స్ట్ ఏ అంటే 1, జి అంటే 7. ఎంత పెరిగింది? 6 పెరిగింది. ఓకే, 6 పెరిగింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. 22, 15 అంటే ఎంత? 7 కదా. ఓకే, ఐ అంటే 9, ఈ అంటే 5. ఎంత తగ్గింది? -4. ఓకే, ఈ అంటే 5, ఎల్ అంటే 12. ఎంత పెరిగింది? 7 పెరిగింది. ఓకే, -4, 7 ప్లస్ 7, -4 ప్లస్ 7. లాస్ట్ 4th ఆప్షన్, ఎన్ అంటే 14, జే అంటే 10, -4, జే అంటే 10 ప్లస్. సో ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అనేవి -4 + 7 రూల్ని ఫాలో అయినాయి. ఆప్షన్ 2 ఒక్కటే -4 + 6 రూల్ని ఫాలో అయింది. సో డిఫరెంట్గా ఉన్న ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో జేయుఎన్కి అంటే 7268 మరియు జేయుకేఈ అంటే 8652. ఆ కోడ్ భాషలో ఈకి ఏమవుతుంది అని అడిగింది. చూద్దాం. ఈకి అడిగింది కదా. ఈ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది ఈ. ఓకే, ఇందులో జేయుకే కామన్గా ఉంది. ఓకే, ఇందులో జేయుకే తీసేస్తే నెంబర్ ఏముంది? 7268. 2 ఉంది, 68 ఉంది. సో ఈకి ఏమవుతుంది? 5 అవుతుంది. ఓకే, ఇందులో కామన్గా ఏముంటుంది? ఎన్కి ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, మనకేం అడిగిండు? ఈ అడిగిండు. ఈకి ఏమవుతుంది? 5 అవుతుంది. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 7 అవుతుంది. ఎన్కి 7 అవుతుంది. 2 కాదు, 2 ఇక్కడ కూడా ఉంది కాబట్టి 2 కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో A*B, ఏ పవర్ బి, A-B, ఏ ఫ్యాక్టోరియల్ బి అని అడిగిండు. B-C ఫ్యాక్టోరియల్ I స్టార్ L పవర్ యూకి, బీకి యూకి రిలేషన్ అడిగిండు. చూద్దాము. బి ఇచ్చిండు, నెక్స్ట్ సి ఇచ్చిండు, ఐ ఇచ్చిండు, ఎల్ ఇచ్చిండు, యూ ఇచ్చిండు. ఓకే, మైనస్ అన్నాడు. మైనస్ అంటే ఏంటిది? కూతురు, డాటర్. సి డాటర్ ఎవరు? బి. ఓకే, నెక్స్ట్ సికి ఐ ఫ్యాక్టోరియల్ అంటే తండ్రి, ఫాదర్ అన్నాడు. ఐ ఫాదర్ ఎవరు? సి. ఓకే, నెక్స్ట్ ఐకి ఎల్కి స్టార్ ఇచ్చిండు. స్టార్ అంటే మదర్. ఓకే, మదర్. నెక్స్ట్ ఎల్కి యూకి ఏమి ఇచ్చిండు? పవర్ ఇచ్చిండు, భార్య, వైఫ్. ఓకే, ఇప్పుడు బికి యూకి రిలేషన్ అడిగింది కదా. వైఫ్ మదర్. ఓకే, ఓకే, ఇక్కడ వైఫ్ మదర్. ఓకే, వైఫ్ మదర్ వాళ్ళ ఫాదర్. ఓకే, ఫాదర్ వాళ్ళ డాటర్. ఓకే, చూద్దాము ఏమొస్తుందో. వైఫ్ మదర్ అంటే అత్తయ్య వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు అంటే ఈమెకి ఏమవుతుంది? చెల్లెలు అవుతుంది. అంతే కదా. వైఫ్ వాళ్ళ మదర్ చెల్లెలు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ చేద్దాం. భార్య, ఇక్కడ ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్. ఇది పాత అనేది ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో ఇది తీసేయండి, ఇది తీసేసి చదవండి. ఇప్పుడు చదివినప్పుడు మనకేమొచ్చింది? భార్య యొక్క తల్లి యొక్క చెల్లెలు, అంతే కదా. వైఫ్, మదర్, డాటర్. మదర్ వాళ్ళ ఫాదర్ డాటర్ అంటే తనకేమవుతుంది? చెల్లెలు అవుతుంది. సో ఇప్పుడు భార్య యొక్క తల్లి, ఇంతవరకు రైటే. అన్నిట్లో అంతే ఉంది. భార్య యొక్క తల్లి. లాస్ట్కి మనం చూసుకుంటే సింపుల్గా వీడు డాటర్ అని ఇచ్చిండు కాబట్టి డాటర్ తోటి పోదాం. డాటర్ అని ఇచ్చిండంటే మనం ఏమర్థం చేసుకోవాలి? లేడీ అని ఇచ్చిండని అర్థం. ఇప్పుడు మనం ఆప్షన్లో చూసుకుంటే అన్న, కుమారుడు, భర్త అని ఉంది. ఈ 3 కాదు. సో మిగిలిన ఆప్షన్ ఏంటిది? చెల్లి, ఆప్షన్ 3. ఓకే, డైరెక్ట్ B-Cలో మైనస్ అంటే కూతురు కదా, ఉమెన్. ఓకే, మనకు ఆప్షన్లలో అన్ని మెన్ ఇచ్చింది. సో అట్లా ఎలిమినేట్ చేసుకున్నప్పుడు కూడా ఆప్షన్ అనేది 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన అక్షర ప్రతీక శ్రేణిని పరిశీలించండి.
లెక్కింపు ఎడమ నుంచి కుడికి. ఓకే. ఎలాంటి ప్రతీకలు ఉన్నాయి అంటే సింబల్స్ ఉన్నాయి, ముందు కూడా ఒక ప్రతీక అంటే ముందు కూడా ఒక సింబల్ ఉంది, మరి వెంటనే సంఖ్య నెంబర్ ఉండాలి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సింబల్ నెంబర్ ఫార్మాట్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం, ఇది సింబల్, ఇది నెంబర్, ఇది సింబల్, ఇది సింబల్, ఇది నెంబర్. ఇక్కడ చూడండి సింబల్ నెంబర్ ఒకటి, నెక్స్ట్ సింబల్ నెంబర్ 2. ఓకే, ఇక్కడ సింబల్ నెంబర్ 2 ఉన్నాయి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో బ్లడ్ రిలేషన్స్ A@B ఇచ్చిండు, A అండ్ B ఇచ్చిండు, A+B, A#B ఇచ్చిండు. చూద్దాం, ఇచ్చినవి రాసుకుందాం. S D R Y T. ఓకే, వీటికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎండ్ ఇచ్చిండు, ఎండ్ అంటే ఏంటిది, అన్న, బ్రదర్, B పెట్టుకుందాం. నెక్స్ట్ Dకి Rకి ప్లస్ ఇచ్చిండు, ప్లస్ అంటే భార్య, వైఫ్, W పెట్టుకుందాం. నెక్స్ట్ ఆర్కి వైకి యాష్ ఇచ్చిన, యాష్ అంటే తండ్రి కాబట్టి F, ఫాదర్ పెట్టుకుందాం. నెక్స్ట్ వైకి టీకి రిలేషన్ ఏమి ఇచ్చిన, @ ఇచ్చిన, @ అంటే చెల్లి, ఓకే, సిస్టర్ పెట్టుకుందాం. ఇప్పుడు SI పెట్టుకుందాం. S అంటే ఒక్కోసారి సన్ను కూడా అవుతుంది. ఇప్పుడు ఎస్కి టీకి రిలేషన్ అడిగింది కదా, టీ అంటే టీ సిస్టర్ ఫాదర్ అంటే మనకు కూడా ఫాదరే. ఫాదర్ వైఫ్ అంటే మదర్ బ్రదర్ అంటే మామయ్య అవుతాడు. చూద్దాం, తల్లి యొక్క అన్నయ్య అవుతాడు, మామయ్య అవుతాడు. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏం రావాలన్నాడు. 9, 11, 15, 23, 39 ఇచ్చిండు. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 9కి 11కి డిఫరెన్స్ ఎంత, 2. 11కి 15కి డిఫరెన్స్ ఎంత, 4. 15కి 23కి డిఫరెన్స్ ఎంత, 8. ఓకే. 39కి 23కి డిఫరెన్స్ ఎంత, 16. ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూస్తే మనకి ఏమర్థమైంది, 2 2 4 4 8 8 16 16 నెక్స్ట్ ఏం రావాలి, 32 రావాలి. సో ఈ 32ని మనం ఎవరికి యాడ్ చేయాలి, 39కి యాడ్ చేయాలి. 32కి 39 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 2 1 70, 9 2 1 3 3 6 1 7 71. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో డాక్టర్స్ ఆర్ లైక్ ఏ గాడ్, DO CO TO RO, ఆల్ షుడ్ రెస్పెక్ట్ డాక్టర్స్. సో మనం డైరెక్ట్ ఆన్ రీడింగ్ దిస్ వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ డాక్టర్స్ ఆర్ కామన్. ఎట్ ద సేమ్ టైం కోడ్ భాషలో మనకు రాసి ఇచ్చింది ఏమేమి కామన్గా ఉన్నాయో చూసుకుంటే RO కామన్ ఉంది. ఓకే. సో ఫైనల్గా మనకి డాక్టర్స్ అనే దానికి కోడ్ భాష ఏంటిది, RO. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, CFJM మరియు FIMP మధ్య ఒక రిలేషన్ ఉంది. అదే రిలేషన్ ఈ రెండింటికి కూడా ఉంటుంది, DAHL GDKO. సేమ్ రిలేషన్తో రాసినప్పుడు GJNRకి ఏమొస్తుంది ఆప్షన్లలో అని అడిగిండు. చూద్దాం, సికి F కంటే ఎంత, సి అంటే 3, F అంటే 6, ఎంత పెరిగింది, 3 పెరిగింది, +3. ఓకే. నెక్స్ట్ F అంటే 6, I అంటే 9, ఇక్కడ కూడా ఎంత పెరిగింది, +3 పెరిగింది. నెక్స్ట్ J అంటే 10, M అంటే 13, +3 పెరిగింది. M అంటే 13, P అంటే 16, +3 పెరిగింది. ఓవరాల్ ఈచ్ లెటర్కి ఎంత పెరిగింది, +3 పెరిగింది. సేమ్ రిలేషన్ ఇక్కడ D అంటే 4, 4 3 7, G అంటే 7, 1 1 3 4, 4 అంటే D, H అంటే 8 8 4 8 3 11, L అంటే 12 12 3 15, ఇక్కడ కూడా +3 పెరిగింది. సేమ్ టైం ఇక్కడ కూడా +3 పెరగాలి. GJNRలో G అంటే 7, 7 3 ఎంత, 10, 10 అంటే ఎంత, J. ఓకే. J అంటే 10, 10 3 13, 13 అంటే ఎంత, M. N అంటే 14, 14 3 17, 17 అంటే ఎంత, MNOPQ, Q అంటే 17. ఓకే. నెక్స్ట్ 6 అంటే 18, 18 3 అంటే 21, 21 అంటే ఏంటిది, U. సో మన ఆన్సర్ ఏంటిది, JMQU. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, RADIU మరియు S మొట్టమొదటి అంతస్తు నుంచి మొదలుకొని 1 to 6, అంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ సరిగా జరగలేదు, నేను చదువుతా క్వశ్చన్, అది మీనింగ్ అనమాట, చూసుకోండి. ఓవరాల్గా ఏమంటుండు, RADIU మరియు S అనే ఆరుగురు వ్యక్తులు 6 అంతస్తులలో ఉన్నారు, 1 to 6. ఓకే, అది ఓవరాల్గా మీనింగ్ అనమాట దీన్ని. ఇప్పుడు చూద్దాం, 6 అన్నారు కదా, 1 2 3 4 5 6. ఓకే, ఇది ఓవరాల్గా ఈ ఫస్ట్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. సెకండ్ చూద్దాం, I మరియు U మధ్య 2 మంది మాత్రమే నివసిస్తున్నారు, కానీ A మాత్రం Rకి పై భాగంలో నివసిస్తున్నారు. ఓకే,
చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ తీసుకున్నాం, 5th ప్లేస్లో ఇద్దరు అన్నాడు కాబట్టి 2nd ప్లేస్లో యూ తీసుకుంటున్నా నేను. అజంప్షన్ ఇది, మే ఆర్ మే నాట్ రైట్ కావచ్చు. ఒకవేళ మనకు మిస్టేక్ అనిపిస్తే మళ్ళీ దాన్ని వేరే అజంప్షన్స్ తీసుకుందాం. ఇది బేసిక్ ఫస్ట్ అజంప్షన్. ఓకే, నివసిస్తున్నారు. కానీ ఏ మాత్రం ఆర్కి పై భాగంలో నివసిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏని ఇక్కడ తీసుకుంటా, ఆర్ని ఇక్కడ తీసుకుంటాం. అంటే ఇక్కడ నేను అరేంజ్ చేయలేదు 1 to 6, ఫస్ట్ తీసుకుంటాం. డి సమసంఖ్య అంతస్తులందు నివసిస్తుంది. డి అనేవాడు ఈవెన్ నెంబర్లో నివసిస్తున్నాడు. ఓకే, డి అనేవాడు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అంటే సమసంఖ్య మీన్స్ ఈవెన్ 2, 4, 6 ఎక్కడైనా ఉండొచ్చు. ఐ దిగువ అంతస్తులో నివసిస్తున్నాడు. ఐ అనేవాడు ఇక్కడ నివసిస్తున్నాడు. సో మనకు దొరికేసింది లాజిక్ అనమాట. ఐ అనేవాడు ఇక్కడ ఉంటే, ఓకే, యు అనేవాడు ఎక్కడ ఉంటాడు, ఇద్దరు ఉంటారు కదా ఐకి యూకి మధ్య. సో 1, 2 వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటే యు అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, ఇది యు అనేవాడు ఉండే ప్లేస్. ఎక్కడ యు అనేవాడు ఉంటాడు, 4వ ప్లేస్లో ఉంటాడు. ఐ అనేవాడు 1వ ప్లేస్లో ఉంటాడు. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఏమడిగిండు, డి అనేది ఈవెన్ నెంబర్లో ఉంటుందని అడిగిండు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డి అనేవాడిని ఇక్కడ తీసుకుందాం. సారీ, డి అనేవాడిని 2వ అంతస్తులో తీసుకుందాం. ఓకే, డి అనేవాడిని 2వ అంతస్తులో తీసుకుందాం. మిగిలింది ఏంటి మనకి 5, 6. 5, 6లో ఏం పెడదాం, ఇక్కడ ఆల్రెడీ ఇంకో స్టేట్మెంట్ ఏం చెప్పిండు, ఆర్ అనేవాడు ఏకి దిగున అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏని ఇక్కడ పెట్టేసి ఆర్ని కింద పెడదాం, ఏ కింద 6. ఓకే, అన్నీ అయిపోయినాయి. మిగిలింది ఏం మిగిలింది మనకి, థర్డ్ అంతస్తు మిగిలింది. థర్డ్ అంతస్తులో ఎవడు ఉంటాడు, RADIUS ఉంటాడు. ఎస్ అనేవాడు థర్డ్ అంతస్తులో ఉంటాడు. సో ఓవరాల్గా మనకు క్వశ్చన్ ఏంటిది, ఎస్ మరియు ఏ మధ్య ఎంతమంది ఉన్నారు. ఇక్కడ థర్డ్ అంతస్తులో ఎస్ అనే ఉన్నాడు, 6th అంతస్తులో ఏ అనేవాడు. మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు, ఆర్ మరియు యు. ఆన్సర్ ఉందా, ఇద్దరు, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని టేబుల్స్ చైర్లు, అన్ని చైర్లు బెడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇది టేబుల్స్ టీ అనుకుందాం. ఈ టేబుల్స్ అన్నీ ఏంటి అంటుండు, చైర్లు అంటుండు. ఓకే, ఈ టేబుల్స్ అన్నీ చైర్లు, సి అనుకుందాం. అన్ని చైర్లు బెడ్స్. ఈ చైర్లన్నీ ఏంటి అంటుండు, బెడ్స్ అంటుండు కాబట్టి బి అనుకుందాం. ఓకే, ఇవి స్టేట్మెంట్స్ ప్రకారం వెన్ డయాగ్రామ్. కన్క్లూజన్స్ చూద్దాం. కొన్ని బెడ్స్ టేబుల్స్, కొన్ని బెడ్స్ అంట టేబుల్స్ అంట ఛాన్సెస్ ఉంది. ఓకే, కొన్ని చైర్లు టేబుల్స్, కొన్ని చైర్లు టేబుల్స్, దీనికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎందుకు, ఇప్పుడు అన్ని టేబుల్స్ చైర్లు అయినప్పుడు కొన్ని చైర్లు టేబుల్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా అన్ని టేబుల్స్ చైర్లు అయినప్పుడు, అన్ని చైర్లు బెడ్స్ అయినప్పుడు కొన్ని బెడ్స్ టేబుల్స్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో ఆప్షన్ అంటే కన్క్లూజన్ 1 and 2 ఆర్ సాటిస్ఫైయింగ్. సో ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన శ్రేణి నుండి ప్రశ్నార్థక స్థానంలో ఏ అక్షర సంఖ్య జంట కావాలి అని అడుగుతున్నాం. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 35, 47 ఎంత పెరిగింది, ఓవరాల్గా 12 పెరిగింది, అంతే కదా. నెక్స్ట్ 47, 59 ఎంత పెరిగింది, ఇక్కడ కూడా 12 పెరిగింది, అంతే కదా. నెక్స్ట్ కూడా 12 పెరిగింది. సో ఇప్పుడు 71కి 12 యాడ్ చేద్దాం. 71కి 12 యాడ్ చేస్తే ఎంత, 83. ఇది నెంబర్, మనకు నెంబర్ వచ్చేసింది. ఇప్పుడు లెటర్ చూద్దాం. జే అంటే 10, హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6, డి అంటే 4, బి అంటే 2. అంటే -2 -2 అయింది. ఫస్ట్ లెటర్ వచ్చింది. సెకండ్ చూద్దాం. ఎల్ అంటే 12, జే అంటే 10, హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6, డి అంటే 4, అంతే కదా. -2 -2 అయింది. బీడి నెంబర్ ఎంత, 84. బీడి 84, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. రోన్ ఏ బిందు నుండి ప్రారంభించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం. ఇక్కడ నుంచి ప్రారంభించి ఉత్తర దిశ 4 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, ఇది 4 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏం చేశాడు, కుడివైపు 5 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇటు సైడ్ కుడివైపు వెళ్ళాడు 5 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ ఏం చేశాడు, మళ్ళీ కుడివైపు 11 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇటు సైడ్ సౌత్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు, 11, 1. ఓకే, మళ్ళీ కుడివైపు 7 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇటు సైడ్ అవుతుంది, ఇటు సైడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు, 7. నెక్స్ట్ చివరగా కుడివైపు 7 కిలోమీటర్లు వెళ్ళి పి వద్ద ఆగాడు. ఇది 7, ఇది పాయింట్ పి. ఇప్పుడు చూసుకున్నట్లయితే సేమ్ అన్నిట్లో అడిగే క్వశ్చన్, ఏ డైరెక్షన్లో ఎంత దూరంలో ప్రయాణించాలి అంటాడు. చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే
ఒక్క నిమిషం. 5, 7. ఓకే. ఈ డైరెక్షన్లో 5 వెళ్ళిండు, ఈ డైరెక్షన్లో 7 పోయిండు. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? 2. 2 అనేది ఈ డైరెక్షన్లో రావాలి. 2 కిలోమీటర్లు తూర్పు దిశగా ప్రయాణిస్తే పాయింట్ ఏ దగ్గరకు వస్తాడు. తూర్పు దిశగా 2 కిలోమీటర్లు. ఓకే, ఇది హారిజాంటల్ అయిపోయింది. వర్టికల్ చూద్దాం. ఇక్కడ 11 కిలోమీటర్లు డౌన్వర్డ్ పోయిండు, ఇక్కడ ఆల్రెడీ 4 ఉండు, ఇక్కడ 7 ఉండు. 7, 4, 11 బ్యాలెన్స్ అయిపోయింది. సో ఆప్షన్ ఈజ్ 4. ఈస్ట్ సైడ్ 2 కిలోమీటర్స్. స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. అన్ని బర్గర్లు పియరులు. ఏ పియరు? ఫ్యాన్ కాదు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏమంటాడు? అన్ని బర్గర్లు పియర్స్ అంటుండు. సో అన్ని బర్గర్లు అంటే బి తీసుకుందాం. ఇవన్నీ పియర్స్ అంటుండు. ఓకే, పి తీసుకుందాం. నెక్స్ట్ ఏమంటుండు? ఏ పియరు ఫ్యాన్ కాదు అంటుండు. ఈ పియర్స్ అనేవి ఏవి కూడా ఫ్యాను కాదు. ఓకే, క్రాస్ చెక్ కాదన్నాడు కాబట్టి ఇంటికి పెట్టుకుందాం. కన్క్లూజన్ చూద్దాం. ఏ బర్గరు ఫ్యాన్ కాదు. ఓకే, ఆబ్వియస్లీ ఈ బర్గర్లన్నీ పియర్స్ అయినప్పుడు ఏ పియర్ ఫ్యాన్ కానప్పుడు బర్గర్ కూడా ఫ్యాన్ కాదు. ఇది కూడా రైట్. నెక్స్ట్ కొన్ని ఫ్యాన్లు పియర్స్ ఉన్నాయి. అసలు పియర్స్కి ఫ్యాన్స్కి రిలేషనే లేదు. ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పిండు ఏ పియర్ అనేది ఫ్యాన్ కాదు అని చెప్పింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే కన్క్లూజన్ 1 అనేది సాటిస్ఫై చేస్తుంది. అది ఆప్షన్ 1లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 731854 సంఖ్యలో ప్రతి చదురు ఆడ్ డిజిట్కి +1, ఈవెన్ డిజిట్కి -2 చేస్తే ఓవరాల్గా వచ్చిన రిజల్ట్లో ఎడమ నుంచి రెండో స్థానంలో ఏ నెంబర్ ఉంటుంది అన్నట్టు ఉంది. ఓవరాల్గా చూద్దాము. ఓకే, డోంట్ స్టక్ ఇన్ ద ట్రాన్స్లేషన్. ఇక్కడ ఇది ఉందని వాటిని ఆలోచించకండి. క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇది ఆల్మోస్ట్ 26th పేపర్ అనమాట మనం చేసేది, మోడల్ పేపర్. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆస్కింగ్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్లో ఆ డిజిట్కి +1 చేయమంటుండు, ఈవెన్ డిజిట్కి -2 చేయమంటుండు. చూద్దాం. 7కి 1 కలిపితే 8, 3కి 1 కలిపితే 4, 1కి 1 కలిపితే 2, 8 ఇట్ల నుంచి 2 తీసేస్తే 6, 5కి 1 కలిపితే 6, 4 ఇట్ల నుంచి 2 తీసేస్తే 2, 6 ఇట్ల నుంచి 2 తీసేస్తే 4. ఇది ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్లో ఏమంటుండు? ఎడమ నుంచి రెండో స్థానం అంటుండు. ఎడమ నుంచి రెండో స్థానం ఏంటిది అంటుండు? 4 ఉంది. ఆప్షన్ ఉందా? ఉంది. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సిఆర్టీక్యూకి డిటియుఎస్కి అలాగే పీడియుఏకి క్యూఎఫ్విసికి ఒక రిలేషన్ ఉంది. అదేవిధంగా ఎస్హెచ్కేకి ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ రిలేషన్ ప్రకారం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. చూద్దాం. సి అంటే 3, డి అంటే 1 +1, ఆర్ అంటే 18, టీ అంటే 20 +2, టీ అంటే 20, యు అంటే 21 1, క్యూ అంటే 17, ఎస్ అంటే 19. అంటే ఫస్ట్ ఏమైంది? +2 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏమైంది? ఒక నిమిషం. +1 ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ +1 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏమైంది? +2 ఇంక్రీజ్ అయింది. సో తర్వాత కూడా ఏమైంది? +1, +2, +1, +2 రిపీట్ అయింది అనమాట. ఇదే అంతే కదా. టీ అంటే 20, 21, 1 ఇంక్రీజ్ 17, 19 2. సేమ్ అట్లనే పి అంటే క్యూ +1, డి అంటే ఎఫ్ +2, యు అంటే వి +1, ఏ అంటే సి +2. సేమ్ ఇప్పుడు ఎస్కు చూద్దాం. ఎస్ తర్వాత +1 అంటే టీ, పీక్యూ ఆర్ఎస్టీ. హెచ్ తర్వాత +2 అంటే జే, హెచ్ అంటే 8, జే అంటే 10. నెక్స్ట్ కే తర్వాత +1 ఎల్, ఐజేకే +2. మనకి ఏమైంది ఆన్సర్? టీజేఎల్కే ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమడిగిండు? ఏబిసిడి అనేవి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ సూచిస్తే ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందని ఫస్ట్ రాసుకుందాం. ప్లస్ అంటే ఏ అంటే ప్లస్, డి అడిగిండు, డి అంటే డివైడెడ్. ఓకే, సి అన్నాడు, సి అంటే ఇంటూ. ఓకే, బి అడిగిండు, బి అంటే మైనస్. ఓకే, డి అడిగిండు, డి అంటే డివైడెడ్. సో ఓవరాల్గా మనం అకార్డింగ్ టు ద బోర్డ్ ఆఫ్ మాస్టర్స్ రూల్ ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. సో ఇక్కడ ఉన్న డివిజన్ ఏంటిది? 12/4. 12/4 అంటే ఎంత? 3. ఓకే, దాని ముందు ఏముంది? ప్లస్ సింబల్ ఉంది. ఓకే, దాని ముందు ఏముంది? 13 ఉంది. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ కూడా 4/2 ఉంది కదా. 4/2 అంటే ఏంటిది? 2. ఓకే, దాని ముందు ఏముంది? మైనస్ ఉంది. సో -2. ఓకే, తర్వాత ఏముంది? మల్టిప్లికేషన్ ఉంది. దేనికి మల్టిప్లికేషన్? 4కి 5, 5 4 20.
సో 20 ఇక్కడ వేసుకోవాలి. సారీ ఒక నిమిషం, ఇక్కడ మిస్టేక్ అయిందనమాట. ఇక్కడ 12/4 అంటే 3 కదా. ఓకే, డివిజన్ తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ కదా. 3 × 5 ఎంత 15 కదా. సో ఇక్కడ 15 వస్తుంది. ఇది మిస్టేక్ అయింది, ఇక్కడ 15 వస్తుంది. ఓకే, ఇక్కడ 15 -2. ఓకే, 13 + 15 - 2 ఎంత అవుతుంది, 26 అవుతుంది. ఆప్షన్ 1. ఓకే, ఇక్కడ మిస్టేక్ అయిందన్నమాట. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ కదా. 12/4 అంటే 3 × 5 15 మల్టిప్లికేషన్ చేయాలి. 15 ఇది +13, ఇది 4/2 -2. సో ఓవరాల్గా ఆన్సర్ 26. ఓకే, LOQ 13, MON 12, NOQ 10, OOT 10. కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ అక్షర సంఖ్య సముదాయాన్ని భర్తీ చేస్తున్నాం. ఫస్ట్ మనం చూసుకుందాం. 13, 12, 11, 10, 9 ఇది వరకు క్లియర్. నెంబర్ వచ్చింది. ఓకే, LMNO నెక్స్ట్ P. ఓకే, నెక్స్ట్ ఓ ఇక్కడ కూడా ఓ అంటే ఏం చేంజ్ కాదు. ఫస్ట్ దానికేమో +1 అయింది, తర్వాత దానికి 0 అయింది, తర్వాత ఏమైందో చూద్దాం. KNQ, కేకి ఎన్కి ఎంత పెరిగింది, K అంటే ఎంత 11, N అంటే 14, 3 పెరిగింది. ఓకే, 14 3 17, 17 3 20, 23 23, 23 అంటే ఏంటిది W, POW 9. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రకంగా ఆల్ఫాబెట్ క్రమాన్ని ఆధారంగా తీసుకొని కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. X అంటే 24, T అంటే 20, P అంటే 16 అంటే -4 అయిందనమాట. ఇప్పుడు -4 ప్రకారం P అంటే 16, 16 - 4 ఎంత 12, 12 అంటే L. అట్లనే N అంటే 14, L అంటే 12, 12 10 అంటే -2 అయిందనమాట, సెకండ్ డిజిట్. సో 10 - 2 8, 8 అంటే H. ఓకే, ఇక నెక్స్ట్ కూడా క్రాస్ చెక్ చేద్దాం. L అంటే 12 కదా, 12 - 4 ఎంత 8. ఓకే, మ్యాచ్ అయింది. H అంటే 8 కదా, 8 ఇట్లా 2 తీసేస్తే 6, 6 అంటే F, అది కూడా మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ J అంటే 10, I అంటే 9, H అంటే 8, నెక్స్ట్ 7, G అంటే 7. ఓకే, 7 - 1 6, F అంటే 6. సో మ్యాచ్ అయింది. ఆన్సర్ ఏంటిది, LHG. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఓకే, అన్ని ప్లాస్టిక్స్ టర్పులెన్స్, ఏ టర్పులెన్స్ షీట్ కాదు. ఇక్కడ ఈ రెండు వేరు టర్మ్స్ అన్నమాట. చూద్దాం, వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. అన్ని ప్లాస్టిక్స్ ఏమంటుంది, ఈ ప్లాస్టిక్స్ అన్ని టర్పులెన్స్ అంటుంది, T అనుకుందాం. ఏ టర్పులెన్స్ కూడా షీట్ కాదంటుంది, S అనుకుందాం. సో ఇవి రెండింటికి ఇంటూ మార్క్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాము. ఏ ప్లాస్టిక్ కూడా షీట్ కాదు, ప్లాస్టిక్ కూడా షీట్ కాదు. ఓకే, కొన్ని షీట్స్ టర్పులెన్స్, ఇది రాంగ్. ఎందుకు రాంగ్, ఇక్కడ క్లియర్ కట్గా ఏ ట్రాన్స్పరెంట్ కూడా షీట్ కాదు అన్నాడు. ఇక్కడ కొన్ని అనేది ఎట్లా ఇస్తాడు, ఇది ఒకటి, ఇది కూడా రైటే, ఇది రాంగ్, ఇది రైట్. స్టేట్మెంట్ కన్క్లూజన్ 1 అనేది రాంగ్, కన్క్లూజన్ 1 అనేది రైట్, కన్క్లూజన్ 2 అనేది రాంగ్. సో ఆప్షన్ ఏమవుతుంది 1. నెక్స్ట్ క్వశ్చన్. కింద అంకెల శ్రేణిని పరిశీలించి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఓకే, క్వశ్చన్ ఏంటిది, ఎన్ని అజోడ్ అంకెలు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఏం అడిగిండు, ఆడ్ నెంబర్స్, ఓ పెట్టుకుందాం. నెక్స్ట్, వాటిలో ప్రతి ఒక్కటి తక్షణమే ముందుగా ఒక జత ఈవెన్, ముందు ఒక ఈవెన్ అంట, ఈ పెట్టుకుందాం. నెక్స్ట్, వెంటనే తర్వాత కూడా ఆడ్ ఉండాలంట. ఓకే, మనం ఓవరాల్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈవెన్, ఆడ్ చూద్దాము. ఈవెన్, ఇది కూడా ఈవెన్, ఆడ్ 4 5 7 1, ఈవెన్ ఆడ్, ఆడ్. ఓకే, 2 9 3. నెక్స్ట్ ఈవెన్ ఆడ్ 4 1 9. నెక్స్ట్ ఆడ్ ఈవెన్, ఓవరాల్గా 3 వచ్చినాయి. ఆప్షన్ ఎంత అవుతుంది అప్పుడు, 2. 3 కన్నా ఎక్కువ రాలేదు, 3 వచ్చినాయి కరెక్ట్గా. నెక్స్ట్ ఏం అడిగిండు, కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానాలు ఏది వస్తున్నాడు, ఈ ప్లేస్లో ఏది వస్తున్నాడు. 126కు 126 ఉంది.
ఓకే 126కి 181 అయింది. 181 181 236 ఉంది. 236 తర్వాత ఎంత పెరుగుతుంది? సింపుల్గా ఇక్కడ ఎంత ఉందో డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్ మనం. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 55 వస్తుంది. ఓకే నెక్స్ట్ అట్లనే 236కి 181కి ఎంత వస్తుంది డిఫరెన్స్? దీనికి కూడా 180 అనుకుందాం. 20 30 ఎంత 55 వస్తుంది. దీనికి కూడా డిఫరెన్స్ 55 వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ డిఫరెన్స్ని ఇక్కడ యాడ్ చేద్దాం. 236కి 55 యాడ్ చేద్దాం. 236 55 యాడ్ చేస్తే ఉంటుంది 5 6 1 5 3 8 2 281. ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ సంఖ్య రావాలన్నాడు? క్వశ్చన్ మార్క్ స్థానంలో 152 138 125 113 102. చూద్దాం ఎంతెంత తగ్గిందో చూద్దాం ఈచ్ డిజిట్కి. 152 138 అన్నాడు కదా, ఎంత తగ్గింది? 14 తగ్గింది. ఓకే నెక్స్ట్ 138 125కి ఎంత తగ్గింది? 13 తగ్గింది. అంతే కదా. 8 ఇట్ల నుంచి 5 పోతే 3 3 ఇట్ల నుంచి 2 పోతే 1 13. ఓకే 125కి 113కి ఎంత తగ్గింది? 5 ఇట్ల నుంచి 3 పోతే 2 2 ఇట్ల నుంచి 1 పోతే 1 12 తగ్గింది. 113కి 102కి ఎంత తగ్గింది? 11 తగ్గింది. సో మనం ఈ డిఫరెన్స్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. 13 14 13 12 11. సో నెక్స్ట్ ఎంత తగ్గుతుంది? 10 తగ్గితే 102 నుంచి 10 తగ్గితే ఎంత? 92. ఆప్షన్ 1. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ అక్షరమాల క్రమాన్ని ఆధారంగా చేసుకొని కింద ఇవ్వబడిన 4 అక్షర సముదాయాలు 3 ఒకే విధంగా ఉన్నాయి. ఆ గ్రూప్కి చెందిన అక్షర సముదాయాన్ని గుర్తించడం. చూద్దాము. ఫస్ట్ లెటర్ టు లెటర్ చూద్దాం. QFW కదా. Q అంటే 17, F అంటే 6, W అంటే 23. ఓకే ఇప్పుడు ఎంత తగ్గింది? రివర్స్లో చూసుకుంటే మనం 11 తగ్గింది. అంతే కదా, 11 తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ 6 అక్కడ 3 9 తగ్గింది. అంతే కదా. 6 ఏ వరకు వస్తుంది, జెడ్ కాంచి మళ్ళీ 3 కాబట్టి W 9 తగ్గింది. ఇప్పుడు ఎక్స్ తీసుకుంటే ఎక్స్ 24 నుంచి దీని ప్రకారం 11 తగ్గాలి. 24 నుంచి 11 తగ్గితే ఎంత వస్తుంది? 13 రావాలి. సో ఓ ఉంది, 15 ఉంది. ఓకే ఇది ఫాలో అవుతుందా లేదా అనేది ఇంకోటి మనం ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. ఎన్ అంటే ఎంత? 14. 14 ఈ అంటే 5 ఎంత తగ్గింది? 9 తగ్గింది. సో ఇది ఎగ్జాక్ట్గా ఇది ఫాలో కావట్లేదు. ఇప్పుడు సెకండ్ దాన్ని చూద్దాం. ఎక్స్ అంటే 24, ఓ అంటే 15. అంతే కదా. 24 15 ఎంత తగ్గింది? 9 తగ్గింది. నెక్స్ట్ 15 6 ఎంత తగ్గింది? 9 తగ్గింది. సో ఎన్ అంటే 14, ఈ అంటే 5 9 తగ్గింది. ఈ అంటే 5, వి అంటే 22 5 ఈ 4 9 తగ్గింది. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఈ ఫోర్త్ ఆప్షన్ కూడా 9,9 వస్తుంది మనం చూసుకున్నట్లయితే. సో డిఫరెంట్ ఉన్నది ఏంటిది? ఆప్షన్ 1. ఎందుకు డిఫరెంట్ ఉంది? అది 11,9 ఉంది, మిగిలిన 3 అనే 9,9 ఉంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర దిశను ఎదుర్కొంటూ 54 మంది విద్యార్థుల వరుసలో హరి ఎడమ వైపు చివర నుండి, కొంచెం ఇది నార్త్ అనుకుందాం, ఇట్లా నిలబడ్డారు వీళ్ళందరూ. ఎడమ వైపు చివర అంటే ఇక్కడి నుంచి హరి అనేవాడు 19వ స్థానంలో ఉన్నాడు. ఇది 19 ప్లేస్లో ఉన్నాడు. ఓకే నెక్స్ట్ ఏమంటాడు? లలిత్ హరికి కుడివైపున 25వ స్థానంలో ఉన్నాడు. హరికి కుడివైపున 25వ స్థానంలో ఉన్నాడు. వీడికి కుడివైపున 25వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇది ఫస్ట్ నుంచి 25 కాదు, వీడి నుంచి 25 అంటే వీడికి ప్లస్ చేస్తే సరిపోతుంది. 19 + 25 ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 అనుకుందాం. 20 25 ఎంత? 45. 45 - 1 చేయాలి, 44. సో వీడు 44 ప్లేస్లో ఉన్నాడు. ఎక్కడి నుంచి? ఫస్ట్ నుంచి. ఓకే అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? అయితే లలిత్, వీడు లలిత్ 44 లలిత్. ఓకే లలిత్ కుడి చివరి నుంచి ఎంత స్థానంలో ఉన్నాడు? కుడి చివరి నుంచి ఎంత స్థానంలో ఉన్నాడు అంటే ఎడమ వైపు నుంచి 44 ఉన్నప్పుడు 54 నుంచి తీసేయాలి. 54 నుంచి తీసేసి ఎంత వస్తుంది? 10. సో 10కి ఏం కలపాలి? 1 కలపాలి. ఎందుకు 1 కలపాలంటే మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. ర్యాంకింగ్ సిస్టంలో సేమ్ పర్సన్ 2 టైమ్స్ వస్తాడు కాబట్టి టోటల్ నుంచి తీసేయాలి. అదే అరేంజ్ చేసేటప్పుడు 1 యాడ్ చేయాలి. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 11. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విశ్వకప్ మ్యాచ్ను చూసిన తర్వాత 6 స్నేహితులు వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. సో అంటే రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు సెంటర్ వైపు చూస్తున్నారు. వాళ్ళు ఎట్లా కూర్చున్నారు అది కింద స్టేట్మెంట్ ఇచ్చింది. జి అనేవాడు డికి రెండవ కుడి వైపు కూర్చున్నాడు. ఫస్ట్ డికి
రెండవ కుడివైపు 1 2 రెండవ కుడివైపు ఎవడు కూర్చున్నాడు? జి అనేవాడు కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ మరియు సికి తక్షణ ఎడమ వైపు ఉన్నాడు. ఎవడు? జి అనేవాడు. ఓకే, సికి తక్షణ ఎడమ వైపు ఉన్నాడు. సరిపోయింది. నెక్స్ట్ ఎఫ్ మరియు ఏ మధ్య కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇద్దరు మాత్రమే కూర్చున్నాడు. ఏ అనేవాడు హెచ్కి తక్షణ పొరుగు వ్యక్తి. చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఎంతమంది? 6 అన్నాడు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 4 అయిపోయారు కాబట్టి ఇంక ఇద్దరు రావాలి కాబట్టి ఇద్దరు ఇక్కడ అనుకుందాం. ఎఫ్ మరియు ఏ మధ్య ఇద్దరు ఉన్నారు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు హెచ్కి తక్షణ పొరుగు వ్యక్తి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ తీసుకుంటే ఇద్దరు అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ అనేవాడు వస్తాడు. ఓకే, లాస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చిండు? ఏ అనేవాడు హెచ్కి పొరుగు వ్యక్తి అన్నాడు. సో ఇక్కడ హెచ్ని కూర్చోబెడితే సరిపోతుంది. అంతే కదా, అన్ని స్టేట్మెంట్స్ ఒబే చేసినట్టే అరేంజ్మెంట్ అనేది. హెచ్కి రెండవ కుడివైపు ఎవరు ఉన్నాడు? ఇక్కడ హెచ్ అనేవాడు ఉంటే వీడు సెంటర్ వైపు చూస్తుంటే వీడికి లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. రైట్ సైడ్ రెండవ వాడేవాడు ఎఫ్ అనేవాడు ఉన్నాడు. ఆప్షన్ ఉందా? ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? 3784659 ప్రతి జత సంఖ్యకు, జత మీన్స్ ఈవెన్ డిజిట్కు 1ని కలపన్నాడు. ఓకే, ఆ డిజిట్ నుంచి 2 తీసేయన్నాడు. ఓకే, ఆ విధంగా ఏర్పడిలో అత్యధిక సంఖ్య మరియు రెండవ అత్యల్ప సంఖ్య మధ్య డిఫరెన్స్ అడిగింది. ఓకే, ఈవెన్కు 1 కలపాలి, 6 నుంచి 2 తీసేయాలి. కలుపుదాం. 3 2 తీసేస్తే 1, 7 నుంచి 2 తీసేస్తే 5, 8కి 1 కలిపితే 9, 4కి 1 కలిపితే 5, 6కి 1 కలిపితే 7. ఓకే, నెక్స్ట్ 5 నుంచి 2 తీసేస్తే 3, 9 నుంచి 2 తీసేస్తే 7, 2 నుంచి 2కి 1 కలిపితే 3. ఇది న్యూ అరేంజ్మెంట్. వీటిల్లో అత్యధిక సంఖ్య ఏంటిది? 9. నెక్స్ట్ రెండవ తక్కువ సంఖ్య, ఫస్ట్ ఏంటిది 1, రెండవది ఏంటిది 3. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగింది. అంటే 9 - 3 చేయాలి. 9 - 3 చేస్తే ఆన్సర్ అవుతుంది 6. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎంఎన్ఓపి అనేది క్యూఆర్ఎస్టీకి ఇంగ్లీష్ అక్షరముల క్రమంలో సంబంధించబడింది. అదేవిధంగా జిహెచ్ఐజే అనేది కేఎల్ఎంఎన్కు సంబంధించబడింది. ఆ రకంగా సిడిఈఎఫ్కు సంబంధించిన దాన్ని ఆప్షన్ నుంచి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం. ఎం అంటే ఎంత? 13. క్యూ అంటే ఎంత? 17. ఎంత పెరిగింది? 4 పెరిగింది. ఎన్ అంటే 14, ఆర్ అంటే 18, 4 పెరిగింది. ఓ అంటే 15, ఆర్ అంటే 19, 4 పెరిగింది. ఓ అంటే టీ అంటే 16, టీ అంటే 20, 4 పెరిగింది. ఓవరాల్గా ఈచ్ లెటర్కి 4 అనేది ఇంక్రీజ్ అయింది. అట్లనే జి అంటే 7, కే అంటే 11, 7 4 11, 8 4 12, 9 4 13, 10 4 14. ఇక్కడ కూడా +4 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు సి అంటే 3, 4 3 7, 7 అంటే జి. డి అంటే 4, 4 4 8, 8 అంటే హెచ్. ఈ అంటే 5, 5 4 9, 9 అంటే ఐ. ఎఫ్ అంటే 6, 6 4 10, 10 అంటే జే. ఓవరాల్గా ఏమొచ్చింది? జిహెచ్ఐజే. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 7 స్నేహితులు వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చొని కేంద్రం వైపు చూస్తున్నారు. ఓకే, 7 స్నేహితులు అన్నాడు. ఓకే, ఈ సెంటర్ వైపు చూస్తున్నారు. ఈ అనేవాడు ఆర్కి తక్షణం ఎడమ వైపు కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంటే వీడు సెంటర్ వైపు చూస్తున్నాడు కాబట్టి ఇది కుడి వైపు అవుతుంది, ఇది ఎడమ వైపు అవుతుంది. ఎడమ వైపు అనే ఈ అనేవాడు కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ ఈ అని పెడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్యూకి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు ఆర్ మరియు క్యూ మధ్య కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఓకే, క్యూకి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు ఆర్ మరియు క్యూ మధ్య కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 3 అన్నాడు కదా, ఇక్కడ క్యూని తీసుకుందాం మనం. ఇక్కడ క్యూని తీసుకున్నప్పుడు క్యూకి కుడివైపు అంటే ఇది అవుతుంది కదా, ఇటు సైడ్ నుంచి లెక్కేసినప్పుడు క్యూ మరియు ఆర్ మధ్య 3 ఉండాలి అన్నాడు. సో వచ్చారు కదా, ఈ అనేవాడు ఇంక ఇద్దరిని కూర్చోబెట్టినాం. వాళ్ళు నాకు తెలియదు ఎవరనేది. ఓవరాల్గా ఎంతమంది వచ్చారు? ఇప్పుడు 3 2 5 వచ్చారు, ఇంక ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు అనేవాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఈ మరియు సి మధ్య 3 మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఈ మరియు సి మధ్య 3 ఉన్నారు. ఓకే, ఇటు సైడ్ నుంచి 3 ఉన్నారు. ఓకే, మధ్య అంటే వాళ్ళు 3 కాకుండా అంటే ఇక్కడ సి అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోలేడు, ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ క్యూ అనేవాడు ఉన్నాడు. నెక్స్ట్ డి అనేవాడు పికి తక్షణ కుడివైపున కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి అనుకుందాం. పికి కుడివైపున డి అనేవాడు కూర్చున్నాడు, ఇక్కడ డి అనేవాడు కూర్చున్నాడు. ఓకే, ఇక మిగిలింది ఎవరెవరు ఉన్నారు? సిడిఈ పిక్యూఆర్ఎస్. సో ఎస్ అనేవాడు మిగిలాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? పికి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు ఇది పి, దీనికి కుడివైపు అంటే ఇట్లా లెక్కియాలి. ఇటు సైడ్ నుంచి లెక్కించినప్పుడు
ఈ మరియు పి మధ్య ఎంతమంది ఉన్నారు? ఒక్కడున్నాడు. ఎవడవాడు? డి అనేవాడు ఉన్నాడు. ఆన్సర్ ఉందా? ఒక్కరు. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. Okay, this is the last question. Comment your answer in comment box for this question. I will upload all these PDFs in my Telegram channel. I mentioned the link for Telegram channel in my description. Okay, thanks for watching. Thank you very much. Jai Hind, Jai Bharat. Thank you.